కేబిఆర్ న్యూస్ కి స్వాగతం. దాన్ని మభ్యపెట్టేందుకు మీడియా బలంతో మీరు చేసేటటువంటి ప్రయత్నం ఇదని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. దీనికి మొత్తానికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం వలనే. పవిత్రమైన కొండను పవిత్రంగా చూడకోకుండా రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ఈ 7-8 మాసాలు చేసిన ప్రయత్న ఫలితమే ఇది జరిగింది. రేపు మాపో ఎంక్వైరీ చేస్తారు. ఈ కానిస్టేబుల్ను ఈ డిఎస్పీను సస్పెండ్ చేసేసి తూచి అయిపోయింది అంటారు. అప్పుడు మనం మర్చిపోతాం. మళ్ళీ రిపీట్ అవుతాయి ఇలాంటి సంఘటనలు. ఇలాగే ఉంటే రిపీట్ అవుతాయని మనం చేస్తున్నా. వాళ్ళు నోట్ ఇట్ దిస్ పాయింట్. మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, ఇదే కొనసాగితే, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే, ఇదే కొండ మీద పాపాలు కొనసాగితే, ఇదే కొండ మీద ద్వేషాలు కొనసాగితే, ఇదే కొండ మీద కక్ష తీర్చుకోవాలనే బుద్ధితో ప్రవర్తన చేస్తే ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. సరి చేసుకోండి మహాప్రభో. శ్రీ 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 తిరుమల వెంకటేశ్వర స్వామి వారి 7 కొండల్ని పవిత్రంగా భావించండి, రాజకీయాలకు దూరంగా. అప్పుడు ధర్మం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, ఆయన తర్వాత లోకేష్ గారు వెళ్తారు, ఆ తర్వాత ఇంకాయన ఉన్నాడు డిప్యూటీ సీఎం గారు వెళ్తారు. ఇంకా డిప్యూటీ సీఎం గారు నేనేమి అన్నాను కానీ ఒక మాట అనాలి. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం కోసం ప్రాణాలు త్యాగాలు చేసే యోధుడు, పోరాట యోధుడు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి పోరాటం చేసే యోధుడు. కొత్తగా ఏది సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు యోధులు ఎందుకు అవుతారండి? సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. ఆయన మరి ఏం మాట్లాడతాడు? ఇంతవరకు మాట్లాడలా, ఏదో విచారం వ్యక్తం చేశాడు. నేను ఈ సందర్భంగా నిజంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని భావించేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా. వాళ్ళందరినీ నోరు విప్పమని కోరుతున్నా. ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మీరు సలహాలు ఇవ్వాలి, తప్పొప్పుల్ని ప్రజల ముందు పెట్టాలి, విశ్లేషణ చేయాలి. సనాతన ధర్మాన్ని నిజంగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా మీరు జరిగినటువంటి సంఘటనను విశ్లేషించండి, ఈ సంఘటన గల కారణాలను చెప్పండి, ఈ సంఘటనను జరగకోకుండా తీసుకోవలసినటువంటి భవిష్యత్తులో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి మీరు నోరు విప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంతవరకు ఎవరు రాజకీయంగా మాట్లాడారు, అధికారులు మాట్లాడారు తప్ప ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఈ పీఠాధిపతులు, స్వాములు, వీరందరూ ఉన్నారు. మీరు నిజంగా ప్రభుత్వాలు ఏమున్నా సనాతన ధర్మం కోసం మీరు కృషి చేస్తున్నటువంటి కృషి ప్రపంచమంతా తెలుసు. మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి కోరుతూ ఉన్నాయని మనవి చేస్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారనేది మనం చూద్దాం. సరే, అధికారులని సహజంగానే ఆయన ఇసుక్కుంటాడు, ఏదో గందరగోళం చేసే కార్యక్రమాలు చేస్తాడు. కానీ చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసినట్టుగా నేను పత్రికల్లో విన్నా. ఇది కరెక్ట్ కాదని, వారికి మరింతగా ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, మినిమం 1 crore వారికి ప్రభుత్వం నుంచి ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే దెబ్బలు తిన్నారో లేకపోతే తొక్కిసలాటలో కొద్దిగా అస్వస్థతకు గురయ్యారో వారికి 25 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం ద్వారా కొంతవరకు వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇందాక ఒక వీడియో చూశాను, నా భార్య చనిపోయిందండి, అక్కడ నాకు కూడా చెప్పుకోకుండా తీసుకెళ్ళి మార్చిలో పెట్టేశారు, తర్వాత మొట్టమొదటి చనిపోయింది ఆమె, తర్వాత 2, 3, 4, 5 వచ్చినాయి, మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది. ఎందుకంటే ఒకళ్ళు చచ్చిపోతే కాముగా దాన్ని బయటికి రాకుండా చేసేద్దాం అనుకున్నారు. కానీ 6 చనిపోయారు. మరి ఇంక కడమోళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకో నాకు చిత్రమైన అనిపించింది ఏంటంటే, ప్రమాదం జరిగిన తరువాత కూడా
వైద్యశాలకు వెళ్ళిన వారికి సరైనటువంటి వైద్య సహాయం అందలేదని బాధపడుతున్నారు. నేను వీడియోలో చూసాను, నేను పర్సనల్గా నాకు తెలియదు. వాట్ ఈస్ దిస్? ఇక్కడ మంచి ఆసుపత్రి ఉన్నాయి, రుయా ఆసుపత్రి ఉంది, ఇంకా ఉన్నాయి, ఎందుకు జరగలేదు అంటే దే హ్యావ్ నాట్ టేకెన్ కేర్. పోలీస్ వ్యవస్థ కూడా సరైన కేర్ తీసుకోలేదు. అక్కడ చాలా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు అక్కడ వేసినటువంటి, ఆయన పేరు సుబ్బారాయుడు అనుకుంటాను. ఆయన కూడా విధులేమి నిర్వహించడు. టీడీపీకి ఏ రకంగా సేవ చేయాలని ఎందుకని చెప్తానంటే మీరు దయచేసి ఏమనుకోకండి. ఒక చిన్న సంఘటన చెప్తా. ఆయన చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ చేసినటువంటి పని. మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే ఆ బాధితురాలి తండ్రి దగ్గర నుంచి వైట్ పేపర్ మీద సంతకం తీసుకుని ఎస్పీ గారు ఫోక్సో కేసు పెట్టేశాడు. ఎవరి మీద? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద. అంతకుముందు టీడీ బోర్డు మెంబరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు, కేసు పెట్టాడు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమంలో మీరుంటే ఇంకా ఇలాంటి ఒత్తిడి దగ్గరికి పోలీసులు ఏం పెడతారు? ఇలాంటి ఒత్తిడి జరుగుతున్నప్పుడు మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు అని భావన రాదా? అది కూడా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఎస్పీ గారే. ఆయన కూడా ఏంటంటే తిరుమలలో లా అండ్ ఆర్డర్ గురించి కాదు, తిరుమలలో ఇలాంటి సంఘటనల గురించి యాక్షన్ తీసుకోమని చెప్పరు. పెట్టు, కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టు, మన సుబ్బారెడ్డి గారి మీద లోపల పెట్టి కేసు పెట్టి లోపలేసేయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టేసేయి. ఇది ఆ ఈఓ పోలీసులు చేసేది ఏంటంటే ఎట్లయినా సరే ఆ ధర్మారెడ్డిని ఇరికించేద్దాం, సుబ్బారెడ్డి గారు ఇరికించేద్దాం, మన కరుణాకర్ రెడ్డి గారు ఇరికిద్దాం, వెనక టికెట్లు అమ్మారు, అయ్యమ్మారు, ఇయ్యమ్మారు కథలు రాపిద్దాం, ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టి లోపలేసేద్దాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండేవాళ్ళు మీరు ఈ దుర్బుద్ధులు ఏంటయ్యా బాబు. కాబట్టి మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్, టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, చైర్మను టీటీడీ సేవలు చేయకోకుండా టీడీపీ సేవలు చేయటం వల్లే ఇలాంటి ప్రమాదం జరగడానికి ఒకానొక కారణమని, ఎవరైతే మరణించారో వారందరికీ ₹1 కోటి పైచిలుకు పారితోషికం ఇవ్వాలని, ఎవరైతే అస్వస్థులయ్యారో వారికి 25 లక్షలు ఇవ్వాలని తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన వారు ఏ స్థాయిలో ఉన్నా రెస్పాన్సిబిలిటీ వారికి తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఆ 6 ఆత్మలు శాంతిస్తాయి, భగవంతుడు క్షమిస్తాడు. లేకపోతే భగవంతుడు క్షమించరు. ఆ 6 ఆత్మలు శాంతించ